హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ఈ క్లాస్లో భాగంగా మనకి పాలిటీలో భాగంగా రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి ఉంటాయి కదా. మనకు దాదాపు పాలిటీలో ఒక 5-7% ఈ సిలబస్ ఉంటుంది మనకి. దాంట్లోకి వెళ్ళి మనము ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి ఇట్లా టేబుల్స్ వేసుకొని అన్నీ ఒకే దగ్గర రాసుకుంటే మనకి టేబుల్స్ అయితే మనకి ఈజీగా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే మనము నెక్స్ట్ వీడియోలో అది చేద్దాం. ఫస్ట్ మనకి ఈ వీడియోలో ఏం చూస్తామంటే వీటి యొక్క ఈ సంస్థల యొక్క చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్లు కావచ్చు, మనకు రీసెంట్ అపాయింట్మెంట్స్ ఉంటే, అదేవిధంగా ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లాంటివి మనము ఒకే దగ్గర రాసుకొని చూడడం జరుగుతుంది. ఇవన్నీ లేటెస్ట్ మనం చూసుకోవచ్చు. ఓకే, ఇవి నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు కావచ్చు, చట్టబద్ధ సంస్థలు కావచ్చు, వీటిని మనము టేబుల్ రూపంలో వేసుకొని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, ఏ ఆర్టికల్ కింద ఉంది, అదేవిధంగా ఒకవేళ అపాయింట్మెంట్ అప్పుడు వాటి సిఫార్సులు కమిటీ ఉంటుందా వాళ్ళకి, లేకుంటే సెర్చ్ కమిటీ అని చెప్పేసి ఉంటాయి కొన్నిటికి అట్లా. అదేవిధంగా ఈ వీటి యొక్క పదవి కాలం ఎంత, లేకపోతే జీతం ఎవరి జీతం ఉంటుంది, ఇట్లా ఒక టేబుల్ వేసుకుంటే మనకు దాదాపు ఇవి పాలిటీలో చాలా మటుకు వీటి పర్సెంటేజ్ 5-7 ఉంటుంది మనకి సిలబస్లో భాగంగా. మనం ఈజీగా ఆ టేబుల్ ద్వారా ఒక 2 టేబుల్లతోని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనము ఈ డైరెక్టర్లు చైర్మన్లకు సంబంధించి అప్డేట్స్ చూద్దాం. నేను అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది. ఓకే, ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ తెలుసు, ఇవి అందరికి తెలుసు, కాకపోతే మనం ఒక దగ్గర రాసుకోము ఇవి. రైట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి తెలుసు అందరికీ, రాజీవ్ కుమార్. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్స్ ఉంటారు కదా, ఇది మనకు ఆల్రెడీ గ్రూప్ 1 ప్రీవియస్ క్వశ్చన్ కదా మనకి. జ్ఞానేష్ కుమార్ అని చెప్పేసి, సుఖ్బీర్ సంద్ అని చెప్పేసి మనకి ఇద్దరు. అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్గా మనకు ఇటీవల ప్రీతి సుదన్ గారు ఎన్నిక అవడం జరిగింది. రీసెంట్ అపాయింట్మెంట్, ఇది ఇంపార్టెంట్, ఆగస్టులోనే. రైట్, కాగా మనకు ఎప్పటి నుంచో ఉన్నారు గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి. అదేవిధంగా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అని చెప్పేసి కిషోర్ మక్వానా ఉన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అని చెప్పేసి అంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బీసీ హన్సరాజ్ గంగరామ్ అహీర్ అని చెప్పేసి. అదేవిధంగా ఈ ఫైనాన్స్ కమిషన్ రీసెంట్ ఇటీవల మనకు 16th ఫైనాన్స్ కమిషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము, అరవింద్ పనగారి అని చెప్పేసి ఉన్నారు కదా, అదొకటి. నెక్స్ట్ అంటే మనం ఏం చూస్తున్నాం, రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలే. ఇంకా మనకు అపాయింట్మెంట్స్ చాలా ఉంటాయి. మనం జస్ట్ సిలబస్లో భాగంగా చూసుకుంది దీని అప్డేట్ అంతే. మనకు అపాయింట్మెంట్ చూసుకుంటే అట్లా రకరకాల సంస్థలు కావచ్చు, సొసైటీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, చాలా ఉంటాయి. ఏజ్ మనకి అటార్నీ జనరల్ గారు వెంకటరమణి. నెక్స్ట్ సివిసి విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటాయి కదా, ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ అని చెప్పేసి. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్. అదేవిధంగా సిబిఐ ప్రవీణ్ కుమార్ సూద్. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకి విజయభారతి సయాని అని చెప్పేసి, విజయభారతి సయాని. అదేవిధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటాయి కదా, హీరాలాల్ సమారియా. లోక్పాల్కి మనకి మాణిక్రావు కాన్విల్కర్. ఇది కూడా మనకి ఈ ఇయర్ సంబంధించి అప్డేట్స్ చూసుకోవాలి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మనకి రేఖా శర్మ ఉన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీకి సంబంధించి ఇక్బాల్ సింగ్ లాల్పురా ఉన్నారు. ఇది ఎన్సిపిసిఆర్ అని చెప్పేసి ఉంటుంది మనకి, ప్రియాంక్ కనుంగు అని చెప్పేసి. ఇవి మనకి అపాయింట్మెంట్స్. ఈ అపాయింట్మెంట్స్లో భాగంగా మనం ఈ చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి ఇట్లా టేబుల్ వేసేసి మనము అవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో, పాలిటిక్స్ సంబంధించి. ఓకే, ఇవి ఓన్లీ కంటెంట్ సంబంధించిన అప్డేట్ మాత్రమే. మనం అపాయింట్మెంట్ చూసుకుంటే చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి. అపాయింట్మెంట్స్లో భాగంగా అవి చూసుకోవచ్చు మనం. ఓకే, ఇది నేను గ్రూప్లో పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం అది డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు ఇది యూజ్ఫుల్గా ఉందనుకుంటే ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి, మీ కామెంట్ కూడా చేయండి.